ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तुभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస మనం కొన్ని లక్షల కోట్ల జన్మలలో చేసిన ప్రయత్నం వలన పరమాత్మ మనకు ఈ జన్మలో మనకు ప్రసాదించారు. ఈ అవకాశాన్ని ఎవరు వినియోగించుకోగలుగుతారు అంటే తనలోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపము తనకు సద్గురు ద్వారా తెలుసుకోబడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తనను తాను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అంటే మనమందరము కూడా భగవంతుడి నుంచి విడిపడిన తర్వాత మన యొక్క ప్రయాణము ఎంత దూరం కొనసాగింది అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా మన యొక్క ప్రయాణం కొనసాగుతూనే ఉంది. అంటే మనం పుట్టింది ఈ శరీరానికి సంబంధించి దీని యొక్క వయస్సు గురించి మాట్లాడటం లేదు. ఈ శరీరాలను పొందుతున్నటువంటి జీవుడి యొక్క విషయాలను గురించి ఇక్కడ పరమాత్మ మాట్లాడుతున్నారన్నమాట. అంటే నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోనంత వరకు కూడా నీ యొక్క ప్రయాణము కొనసాగుతూనే ఉంటుంది. అంటే మన యొక్క ప్రయాణానికి మనం ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టగలము అంటే మనం ప్రయత్నం చేసి, ఎలాంటి ప్రయత్నం చేయాలి? వివేకము వైరాగ్యము రెండు తోడైనప్పుడు. వివేకము అంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనే విషయంలో శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును తెలుసుకునేందుకు ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో, అలా చేసినటువంటి ప్రయత్నంలో ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నింటినీ కూడా ఓర్చుకుంటూ ముందుకు పోతారో అలా వెళ్ళిన వారికి అమృత తుల్యమైనటువంటి భగవంతుడు దొరుకుతారంటారు కృష్ణ పరమాత్మ. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం అంటే కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఏమంటారు? నిష్క్రియాత్మకమైనటువంటి ఆత్మను పొందడంలో మనం చేసే ప్రయత్నము మొదట కష్టంగా ఉంటుందట. అంటే భగవంతుడు చెప్పిన సాధన చెయ్యాలంటే ఎలా ఉంటుంది అంటే క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అంటారు. అంటే ఆసక్తి, విషయాల మీద ఆసక్తి లేకుండా మన యొక్క జీవనాన్ని గడపడం అనేది ఎలాంటిది అంటే చాలా దుఃఖంతో చాలా కష్టంతో కూడి ఉంటుందట. మరి ఇంత కష్టాన్ని ఓర్చుకొని మరి మనం చేస్తే ఏదైనా ఫలితం ఉంటుందా అంటే డాక్టర్ గారి దగ్గరికి మనం ఏదైనా అనారోగ్యం నిమిత్తంగా వెళ్తే తగ్గుతుంది, ఈ 5 రోజులు మందులు వాడండి అంటే డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ మందుల మీద, డాక్టర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకము చేత మనం ఏం చేస్తాం? ఆ టాబ్లెట్లు వేసుకొని ఆయన చెప్పినటువంటి పథ్యాన్ని పాటించి ఖచ్చితంగా తగ్గుతుందన్నారు, తగ్గుతుందంట. అంటే లోకంలో భగవంతుడి చేత సృష్టింపబడిన మనుష్యులు చెప్పినటువంటి మాట మీద మనకు నమ్మకం ఉంటుంది, కానీ భగవంతుడే శాస్త్రమునందు చెప్పబడిన విషయాల మీద మనకు నమ్మకము లేక మనం చూడండి, ఒక తల్లి బిడ్డడికి జన్మనివ్వాలంటే నువ్వు మరణిస్తావు, అలా మరణించిన వాళ్ళని కొంతమందిని చూసినా ఏం కాదు, నేను నా బిడ్డడు క్షేమంగా ఉంటాననే నమ్మకము చేత ఏం చేస్తుంది? ఆ తల్లి బిడ్డడికి జన్మనిస్తుంది. అంటే భూమి మీద ఉన్న విషయాలలో మనకి ఏంటి? కంటికి కనపడుతున్న విషయాలన్నీ భగవంతుడు చెప్తున్నారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య. మిథ్య అయినటువంటి విషయాల మీద మీకు నమ్మకం ఉంటుంది, కానీ
భగవంతుడు చెప్పినటువంటి మాటల మీద మాత్రం నమ్మకం లేదండి. ఎందుకు నమ్మకం లేదు? మనకు నమ్మకం లేకపోవడానికి కారణాలు ఏమై ఉన్నాయి అంటే, నీలోపట ఉన్నటువంటి పరబ్రహ్మమే నువ్వు. శిలామృద్ధారు పాత్రేషు దైవబుధి ప్రకల్పితాః అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవతా నకిం అని కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో ఆశ్చర్యపడతారు, వాపోతారు. మీరు శిలల చేత, కర్రల చేత, మట్టి చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలలో ఏం చేస్తారు? మరి శాస్త్రోక్తంగా ఏం చేస్తారు? అందులో ఆత్మ ప్రాణప్రతిష్ఠ చేస్తారని. ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహాలకు శక్తి ఉందని నమ్ముతారు. కానీ ఇంకా దైవాన్ని మేము తెలుసుకున్నామనేటటువంటి గురువులలో కూడా భగవంతుణ్ణి చూస్తారు. కానీ ఇక్కడ ఆయన చెప్తాడు, శిలామృద్ధారు పాత్రేషు దైవబుధి ప్రకల్పితాః. అంటే మీరు భగవంతుణ్ణి ఎక్కడెక్కడ చూస్తున్నారు? బయట. అంటే మీరు ఒక గురువుని మనం పూజిస్తున్నామంటే గురువులో భగవంతుడు ఉన్నాడని మనం తలుస్తున్నాం, విగ్రహాలలో భగవంతుడు ఉన్నాడని కొలుస్తున్నాం. కానీ మరి మీ లోపట అకల్పిత స్వయం జ్యోతిరాత్మను ఎవ్వరి చేత ప్రతిష్ఠ చెయ్యబడలేదు. స్వయంగా నేను సమస్త ప్రాణుల యందు నేనున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటారు. సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో నేను ఉన్నాను అని పరమాత్మ చెప్తే, మనం మన లోపట ఉన్న దైవాన్ని నమ్మడంలో వెనకబడుతున్నాం. అదే పరమాత్మ అదే చెప్తారు, అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవతానకి. ఎందుకు మీ లోపట ఉన్న దైవాన్ని మీరు ఎందుకు దర్శనం చేయలేకపోతున్నారు? మీకు ఒక సమస్య వస్తే ఒక విగ్రహం ముందు నిలబడి, అయ్యో రాముడు అని చెప్పేసి నిలబడి, ఆ రాముడు నా సమస్య తీరుస్తాడని విగ్రహాల మీద ఉన్న నమ్మకం, మీరు కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థిస్తే నేను మీ సమస్యను తీర్చనా? మీలో ఉన్న దైవాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఉన్నటువంటి భగవంతుణ్ణి మీరు పట్టుకునే ప్రయత్నం అనేది ఎలాంటిది అని అంటే, మనకి భగవంతుడు మనకు తెలియచేస్తారనమాట. ఇంటిలో ఉన్నటువంటి భిక్ష ఏమంటారు, పరమాన్నాన్ని వదిలిపెట్టి వీధిలోకి వెళ్ళి భిక్షాన్నాన్ని ఎవరైతే దేహి అని చెప్పేసి అడుగుతున్నారో అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అదే విధంగా మీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి మీరు తెలుసుకోలేకపోవడం కూడా, మీరు నమ్మకపోవడం కూడా ఇటువంటిదే అంటారు శంకరాచార్యుల వారు. అంటే మన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఏం చేయాలి? గౌరవించాలండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి యజమానిని ఏ ఇంటి వాళ్ళైతే గౌరవిస్తారో అప్పుడు ఆ ఇంటి యజమానికి బయట కూడా విలువ దక్కుతుంది. ఇంటి ఓనర్ని ఎవరైనా నిర్లక్ష్యంగా, అంటే ఇంటి యజమానిని నిర్లక్ష్యం చేసి మా నాన్న అలానే ఉంటారండి, ఆయనకి ఏం తెలియదు తిక్కలాయన అన్నారనుకోండి, అప్పుడు ఆయనకి సమాజంలో విలువ ఉంటుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళే లెక్క చేయరండి, ఇంకా మనం విలువ ఇచ్చేదేంటి అంటారు. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంటిలో నీ యొక్క ప్రతిభా పాఠవాలను బట్టి నీకు విలువ దొరుకుతుంది. అదే విధంగా మనం మన లోపట భగవంతుణ్ణి మనం ఏం చేయాలి? తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును నువ్వేం చేయాలి? నిరంతరము కూడా నామస్మరణ చేత నువ్వు పూజించినప్పుడు మాత్రమే ఆ లోపట ఉన్నటువంటి శక్తి నీకు అర్థమవుతుంది. భగవంతుణ్ణి మనం ఒక గురువుని నమ్మాము అంటే ఆ గురువు వలన మనకున్న దేహ సంబంధమైన కష్టాలు పోతున్నప్పుడు ఆయన మీద మనకి గురి పెరుగుతుంది. ఈయన వల్ల నాకు ఏమవుతుంది? నాకున్నటువంటి కష్టాల నుంచి ముక్తి దొరుకుతుంది అన్నప్పుడు ఆ గురువుని మనం నమ్ముతున్నాం. అదే విధంగా పరమాత్మ అంటున్నారు, ఇప్పటి వరకు చేసిందేదో చేశారు, ఎవరైతే సద్గురువు పాదం పట్టి సద్గురువు చెప్పినటువంటి జ్ఞాన ప్రబోధాన్ని వింటున్నారో వాళ్ళందరికీ సద్గురువు తనని పూజించమని చెప్పట్లేదు. మీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క స్వరూపాన్ని మీరు నిరంతరము చింతన చెయ్యండి. ఆ ఆత్మ యొక్క చింతనయే మిమ్మల్ని పారమార్థికమైనటువంటి సత్యముగా నిలబెడుతుంది. కాబట్టి మీరందరూ మీ లోపట ఉన్న బ్రహ్మమును నమ్మండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి.
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి అంటే భగవంతుడు అందరికీ దొరుకుతారా? అందరూ మహిమలు చూపించగలుగుతారా? అంటే భగవంతుడు అంటున్నారు, నిర్మలమైనటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యొక్క హృదయమునందు నేను ప్రకాశిస్తాను అంటున్నారు. భగవంతుడు చెప్పారు. నేను రోజు కూడా చెప్తున్నానండి. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః. రోజు చెప్పుకోవాలి ఈ మాట. భగవంతుడు నేను మాయ చేత కప్పబడి ఉన్నాను అని చెప్తున్నారు. 7వ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్పారు. అంటే యోగమాయ ఎలా ఉంటుంది, మాకెలా అర్థమవుతుంది అని చెప్పేసి మళ్ళీ మనకు సందేహం వస్తుందని కృష్ణ పరమాత్మ 14వ అధ్యాయంలో సత్వరజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అని మళ్ళీ 14లో 5వ శ్లోకంలో వివరణ చేశారు. యోగమాయ అంటే మీకు తెలియట్లేదా? యోగమాయని మేము ఎలా పట్టుకోగలము అంటే మనము 3 గుణాలతో ప్రవర్తిస్తాం. 3 గుణాలేంటి? అవి ఎక్కడి నుంచి పుట్టావి అంటే మూల ప్రకృతి నుంచి 3 గుణాలు పుట్టాయట. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. లోకంలో ప్రతి ప్రాణి కూడా ఈ 3 గుణాల చేత ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. 3 గుణాల చేత ప్రవర్తిస్తుంది. దానికి మళ్ళీ ఇంకా సందేహం ఉంటుంది. మనకు సందేహాలే కదండి అన్ని. అందుకే కృష్ణ పరమాత్మ ఎవరికీ కూడా సందేహంతో ఉండడానికి వీల్లేదు. సందేహ నివృత్తి కానంత వరకు మీరు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన మనస్సు నిర్మలం కాదు. కాబట్టి నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ప్రతి ప్రాణి కూడా కర్మ చెయ్యకుండా ఉండలేదు ఒక్క క్షణం కూడా. మనకి ఇక్కడ 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 5వ శ్లోకంలో మాట్లాడతారనమాట. ఏమన్నారు? ప్రతి ఒక్కరూ కూడా త్రిగుణాల మాయ చేత మీరు కర్మ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు చూడండి, కనురెప్ప వాల్చటంలో కూడా కొంచెం తేడాలుంటాయి. కొంతమంది స్పీడ్గా కళ్ళు మూసి తెరుస్తుంటారు. వాళ్ళకి తెలియదు, ఎప్పుడు అలా స్పీడ్గా కనురెప్పలు మూస్తున్నారు, తెరుస్తున్నారు. వాళ్ళ మాటలో కానివ్వండి, వాళ్ళు వినేటటువంటి విషయాల స్పష్టతలో కానివ్వండి, వాళ్ళు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మానుసారంగానే ఇక్కడ మనం ప్రవర్తిస్తూ ఉంటామట. అంటే మన ప్రవర్తన మన చేతిలో ఉందా అంటే లేదండి. ఎవరి చేతిలో ఉంది? త్రిగుణాల మాయ చేతిలో ఉంది. త్రిగుణాల మాయ ఏం చేసింది? మన యొక్క స్వస్వరూపాన్ని కనపడకుండా చేసేసింది. అందుకే ఆయన చెప్పాడు, సత్వరజస్తమ ఇది గుణాః ప్రకృతి సంభవాః. ప్రకృతి మూల ప్రకృతి చేత పుట్టబడినటువంటి 3 గుణాల చేత లోపట ఉన్నటువంటి జీవుడు బంధింపబడి ఉన్నాడు. మరి బంధింపబడి ఉన్నటువంటి జీవుణ్ణి విడిపించాలంటే ఏం చేయాలి? ముందు మనం బంధించబడ్డామనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను నశించిపోయే విషయాలని రోజు వింటున్నాను, అయినా నేనేం చేస్తున్నాను? తినే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ తింటున్నాను. విన్న విషయాలనే మళ్ళీ మళ్ళీ వింటున్నాం. నిన్న ఏం తిన్నామో తాగిన వాటిలలో కొంచెం తేడా. నిన్న టీ తాగాం, ఈరోజు కూడా టీ తాగాం. నిన్న మనం ఆహారం తీసుకున్నాం, ఈరోజు కూడా తిన్నాం. కాకపోతే నిన్నొక పదార్థము, ఈరోజు ఒక పదార్థం తీసుకున్నాం. కానీ మరి రోజు ఆహారమే తింటున్నాం. తిన్న ఆహారాన్నే తింటున్నాం. మళ్ళీ విడిచిన వస్త్రాలను మళ్ళీ ఏం చేస్తున్నాం? శుభ్రం చేసి మళ్ళీ నూతన వస్త్రాలను ధరిస్తున్నాం. అంటే మన జీవితంలో బట్టలు మురికి అయినప్పుడు విడిచిపెట్టి నూతన వస్త్రాలు ధరించడం ఎంత సహజంగా జరుగుతుందో, అదే విధంగా మనము కోట్లాది శరీరాలన్నింటినీ కూడా ఇంత సునాయాసంగా ఒక శరీరాన్ని పొందుతున్నాం. ఆ శరీరానికి సంబంధించిన సుఖదుఖాలు అనుభవిస్తున్నాం. మళ్ళీ కొన్ని రకాలైనటువంటి సంస్కారాలంటే మనం ఒక పని చేసేటప్పుడు అండి, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం ఒక పనిని చేసేటప్పుడు ఏ ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు మా ఇంటి ముందుకు ఒక భిక్షగాడు వచ్చాడు. ఆ భిక్షం తీసుకునేటటువంటి వ్యక్తి పట్ల నేను ఎలా ప్రవర్తించాను? నేను ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఎలా ఉంది అనేది ఖచ్చితంగా అంటే నేను పర్టికులర్గా పట్టించుకున్నాను. అయ్యో, ఈ భిక్షగాడేంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి, నిజంగా ఈయన దేవుడా లేకపోతే మోసగాడా
పని చేసుకోవడం చేతగాక వచ్చాడా అని చెప్పేసి నేను చేసినటువంటి ఆలోచన అదేమవుతుంది? మామూలుగా వస్తే భిక్ష వేసి పంపిస్తే సరిపోయేది. కానీ ఆయన గురించి నువ్వు చేసినటువంటి ఆలోచన ఏమైంది? అదొక సంస్కారంగా మారింది. భగవంతుడు ఏం చెప్పారు? దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అన్నారు. అర్హత కలిగిన వ్యక్తికి దానం చెయ్యమన్నారు. మరి ఇవాళ నేను అర్హత లేని వ్యక్తికి దానం చేస్తున్నానా ఏంటని చెప్పేసి ఆ వ్యక్తి యొక్క విపరీతమైనటువంటి వింతైన ప్రవర్తనను చూసి నేనేం చేశాను? ఒక ఆలోచన చేసుకున్నాను. ఆ చేసినటువంటి ఆలోచన ఏమయ్యుంది? ఆ ఆలోచన ప్రకారంగా నా సంస్కారాలు తయారయ్యాయి. ఇంకొకసారి నేనేం చేస్తాను? వేరొక వ్యక్తి వచ్చినప్పుడు నేను భిక్ష వెయ్యాలా? వెయ్యకూడదా? ఇతడు కపట మోసదారా? లేకపోతే నిజంగా భగవంతుణ్ణి తెలుసుకోవడంలో బ్రహ్మచర్యంతో సన్యాసిగా ఉన్నటువంటి వ్యక్తియా అని చెప్పి నేను విచారణ చేయడానికి నా ఆలోచన ఉపయోగపడింది. ఇలా మనం ప్రతి ఒక్క విషయానికి సంబంధించి మనం చేసిన ఆలోచన. ఇవాళ మనం ఒక చోటికి భోజనానికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు పెట్టినటువంటి ఒక వంటకం బాగుంది. ఆ వంటకం గురించి విచారణ చేసాం. ఎంత రుచిగా ఉంది, ఎప్పుడూ తినలేదు, ఇంత బాగా పెట్టారని దానికి సంబంధించిన సంస్కారం గుర్తు పెట్టుకొని మరణించాం. ఈరోజే మరణం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఏదైతే బాగుంది అన్నావో తిరిగి దానిని పొందడానికి కూడా నీ యొక్క ఇక్కడ నువ్వు చేసిన ఆలోచనలు సంస్కారాలుగా మారి నువ్వు ఇంకో శరీరాన్ని పొందడానికి కావలసిన స్థితిని మనం పొందుతాం. అందుకే భగవంతుడు చెప్తున్నారు, మీ యొక్క సంస్కారాలన్నీ నశించిపోయే దేహాలకు సంబంధించినవే ఉంటున్నాయి. లేదు నేను ఈ దేహాన్ని విడిచేలోపు నా యొక్క శుద్ధ సత్వమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకుందామని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఏమంటున్నాడు కృష్ణ పరమాత్మ? యోగ వాసిష్టంలో వశిష్ఠుడిగా బోధించినటువంటి జ్ఞానం, కృష్ణ పరమాత్మయే శ్రీరామచంద్రుడిగా విన్నటువంటి జ్ఞానం ఏంటి అంటే, నమోక్షో నవసహ పృష్ఠే పాతాలే నచభూతలే మోక్షో హి విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం. మీకు మోక్షం అనేది ఎక్కడో భూమి మీద ఆకాశంలో ఎక్కడో దొరకదండి. స్వర్గంలోనూ ఎక్కడా దొరకదు. ఎక్కడ? నిర్మలమైనటువంటి మీ అంతఃకరణముని అందే భగవంతుడు మీకు సాక్షాత్కరిస్తారు అంటున్నారు. అంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారం జరిగినప్పుడు మనకు ఏ విషయం పట్ల కూడా భయం కలగదండి. ఇప్పుడు రమణ మహర్షుల దగ్గరికి పాములు వచ్చేవి, తర్వాత రకరకాలైనటువంటి క్రూర మృగాలు వచ్చేవి, విషపూరితమైన ప్రాణులు కూడా వచ్చేవి. మరి భగవంతుణ్ణి తెలుసుకొని వాళ్ళందరూ భయపడుతూ ఉండేవాళ్ళు. రమణులు మాత్రం వారు వచ్చారు అని చెప్పి వాళ్ళతో చాలా వినయంగా, చాలా గొప్పదైనటువంటి సంస్కారంతో వాళ్ళని గౌరవించి మాట్లాడేవారు. మిగిలిన వాళ్ళందరూ అయ్యో పాము వచ్చేసింది, కరుస్తుందేమో, దీన్ని పంపించేయండి పంపించేయండి అంటుంటారు. కానీ రమణులు మాత్రం వారికి ఏదో పనుందట, నన్ను కలిసిపోదామని వచ్చారట, వచ్చారు వెళ్ళిపోయారని చెప్పేసి. మనం రమణుల దగ్గర ఒక రోజు ఒక పాము ఉందట. ఆ పాము ఒక తీగ పైన ఒక తీగ ఉందంట అండి. ఆ తీగకి ఆ పాము అల్లుకొని కనపడితే అప్పటి వరకు కూడా ఎవరు చూడలేదు. అప్పుడు ఎవరో చూశారు, అయ్యో పైన పాము ఉంది, ఆ పాము కింద పడితే ఎవరైనా ప్రమాదం కరుస్తుందేమో అని భయపడుతుంటే రమణులు అన్నారట, వారు వచ్చి చాలాసేపు అయింది, మీరు గమనించలేదు. మీరు చూసిన తర్వాత మీకు భయం పట్టుకుంది కానీ వారొచ్చి చాలా సమయం అయింది అన్నారట. అంటే ఏదైతే శుద్ధతత్వం ఉందో ఆ శుద్ధతత్వాన్ని మనం ఏం చేయాలి? మన యొక్క అంతఃకరణలో ఉన్నటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి దీనికి సంబంధించిన ఈ సంస్కారాలన్నీ వదిలిపెట్టి సంస్కారాలన్నీ విడిచిపెట్టాలి. ఎలాంటి? నాకు నా పిల్లలంటే ఇష్టం, నా ఇల్లంటే ఇష్టం, తర్వాత ఇంకా నాకు సంబంధించిన వస్తువులంటే ఇష్టం అనేటటువంటి ఈ సంస్కారాలన్నీ మలినమైనవి. శుద్ధమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఈ సంస్కారాలన్నీ ఎవరైతే విడిచిపెడతారో విడిచిపెట్టినటువంటి వారు భగవంతుణ్ణి చేరుకుంటారు. అంటే మన అంతఃకరణ ఎలా ఉండాలి? ఖాళీ భిక్ష పాత్ర ఎలా ఉంటుందో అలాగే భగవత్ సంబంధమైనటువంటి భిక్ష తీసుకునేటటువంటి వారు కూడా ఖాళీ పాత్రతో భగవంతుణ్ణి భవతి భిక్షాం దేహి అని ఆ పరమాత్మను వేడుకున్నప్పుడు ఆ పరమాత్మ ఏం చేస్తాడు?
నీలో ఉన్నటువంటి స్వస్వరూపాన్ని నువ్వు దర్శనం చేసే భాగ్యాన్ని నీకు అనుగ్రహం చేస్తారనమాట. దీనికి సంబంధించి రామతీర్థ స్వామి ఒక చిన్న ఉపమానం చెప్తారు. ఒక వ్యక్తి రోజు మామూలుగా ఎక్కడ అరణ్యాలలో తపస్సు చేసుకునే వాళ్ళు ప్రతిరోజు భిక్షాటన చెయ్యరండి. వాళ్ళు ఎప్పుడూ కూడా బ్రహ్మము చేత రమిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఈ దేహానికి సంబంధించినటువంటి పోషణ జరగాలి అనుకున్నప్పుడు దాని యొక్క క్షుద్ బాధ అంటారు. క్షుత్ అంటే మన ఆకలి అనమాట. ఆకలి బాధ శరీరాన్ని నిలబెట్టడానికి కావలసిన శక్తి కొంత అవసరం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు పక్కనే ఉన్నటువంటి గ్రామాలలోకి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇలాగే ఒక వ్యక్తి ఒకరోజు భిక్షాటనకి వెళ్ళారట. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆమె ఆయనకి చాలా రుచికరమైనటువంటి భోజనాన్ని పెట్టిందట. ఇప్పుడు ఆయన ఆ రుచికరమైన భోజనాన్ని తీసుకెళ్ళి ఆయన ఉండేటటువంటి స్థానానికి తీసుకెళ్ళి ఆ ఆహారాన్ని నీళ్లతో కడిగి తర్వాత తినేవాళ్ళట. మనం ఏం చేస్తాం, రుచికరమైన పదార్థాలను ఎక్కువగా తింటాం కదా. రుచికి లొంగకుండా మనం ఏం చేస్తున్నాం, అయ్యో నేను మంచి పదార్థం పెడుతున్నానని చెప్పేసి పెడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పదార్థాన్ని ఏం చేశారు అంటే నీళ్ళల్లో కడిగి ఆ తర్వాత ఆ ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. తర్వాత రెండో రోజు అలా వరసమ్మటి కొద్ది రోజుల పాటు ఆయన ఒక 2-3 రోజుల పాటు భిక్షాటనకు రావాల్సి వచ్చింది. అలా వచ్చినప్పుడు రెండవ రోజు కూడా ఆమె రుచికరమైన ఆహారం పెట్టిందట. మళ్ళీ తిరిగి ఈయన మళ్ళీ అదే విధంగా రోజు ఎలా చేస్తారో అలాగే చేస్తారు. ఇక 3వ రోజు ఆమె ఒక మాట మాట్లాడింది. భిక్ష పెట్టేటటువంటి ఆ శ్రీమూర్తి ఒక మాట మాట్లాడుతుంది. ఏమంటుందంటే, నేను మీ యొక్క కన్నుల కోసం అని చెప్పేసి, అంటే మీ యొక్క కంటి చూపు, మీ కన్నుల మీద నాకు చాలా ఇష్టం కలుగుతుంది. అందుకోసం ఈ రాక కోసం నేను నిరీక్షణ చేస్తున్నాను అని చెప్పేసి ఆ మాట చెప్పారట. అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఆమె రోజువారీ పెట్టినట్టు రుచికరమైన ఆహారం పెడితే అది తీసుకున్నాడు. అది తీసుకెళ్లి పక్కన పడేశాడు. తర్వాత వేరొక ఇంటికి వెళ్ళి ఆహారం తీసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ కడిగి తిన్నారట. 4వ రోజు వచ్చేటప్పుడు ఏంటి బాగా కాలేటటువంటి 2 ఇనప చువ్వలను తన కళ్ళలో ఏం చేశాడు, ఆ ఇనప చువ్వల ద్వారా ఆ 2 నేత్రాలను పెకిలించి ఒక గుడ్డలో కట్టి ఏం చేశాడు, అవి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు తిరిగి 4వ రోజు కూడా వచ్చారు. ఈమె ఆయన రాక కోసం చూస్తుంది. ఆయన మొదటగా ఆయన నేత్రాలు చూడడం కుదరదు కదా, వెళ్ళి నిలబడ్డాడట. నిలబడ్డప్పుడు ఆమె ఏం చేసింది, రుచికరమైన ఆహారాన్ని అందులో పెట్టేసింది. పెట్టిన తర్వాత ఒక్కసారి తలలేపి ఆయన్ని చూడటం ప్రారంభించింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇదిగో అమ్మా అని చెప్పేసి, నా ఆధ్యాత్మిక సాధనకు నువ్వు నాకు అడ్డం రాకు తల్లి. మాతృస్వరూపమైనటువంటి నీవు నా నేత్రముల మీద నువ్వు ఇష్టపడ్డావు కదా, ఇదిగో అమ్మా నీకు నా నేత్రములు అని చెప్పేసి ఆ నేత్రములు ఆమె చేతిలో పెట్టారు. అంటే చూడండి, ఆధ్యాత్మికమైనటువంటి సాధన అంటే మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కత్తి మీద సాము లాంటిది, మంగలి కత్తి మీద నడవటం మరి ఎంత కష్టమో, అదే విధంగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాధనలో ముక్తి పొందడం కూడా అంత పెద్ద క్లేశమని. నీలోపట ఉన్నటువంటి పరబ్రహ్మము నీకు తెలియాలి అంటే గురువు గారి యొక్క పాదంకి నమస్కారం చేస్తే, ఇంకా ఆయనకు పూజ చేస్తే, ఇంకా నీకు భగవంతుడు ఆ సద్గురు రూపంలో ముక్తినిచ్చేస్తారా అంటే, నీ సాధన లేకుండా ముక్తి ఎలా దొరుకుతుందండి? కేవలం పూజ చేస్తేనే ముక్తి దొరికితే అందరూ కూడా ఏం చేస్తారు, నిలువెత్తు పూజలు చేస్తారు. నిలువెత్తు పూజలు చేస్తే దొరికేటటువంటి భగవంతుడా, మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటేనే ఒక 10-20 సంవత్సరాల పాటు సంపదలను కూడబెట్టుకోవాలి కదా. మరి అంతటి కష్టం ఉన్నటువంటి మరి చిన్న చిన్న ఈ దేహ సంబంధమైన విషయాలలోనే ఇంత కష్టపడతాం కదా. కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా మనం భగవంతుడికి దూరంగా ఉన్నాం. మరి భగవంతుడికి దూరంగా ఉన్నటువంటి మనల్ని మనం తెలుసుకోవడం కేవలం గురువుకి నమస్కారం చేసి ఆయన దగ్గర ఉపదేశాన్ని పొంది ఇంకా చాలు, ఆయన పాదాలకు పూజ చేసుకుంటే ముక్తిని పొందడం అనేది అది సాధ్యమేనా అంటే, సద్గురువుకి పూజ చేయడము అంటే నీలోపట ఉన్న పరబ్రహ్మమును తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నానికి ఆయన ఏం చేస్తుంటాడంటే నిన్ను ప్రేరేపిస్తుంటాడు. ఒక పిల్లవాడు
ఏం చేస్తుంటాడు, ఒక గురువు దగ్గర శిక్షణ పొందుతున్నప్పుడు, పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు, ఆ టీచర్ల యొక్క ప్రోత్సాహం చేత వాడి చదువు వాడే చదవాలి. అంతేగాని టీచర్ పరీక్షలన్నీ రాసి పెట్టేసి నీకు మార్కులు 100కి 100 వచ్చాయి అంటే ఆ పిల్లవాడి తెలివితేటలు ఏమన్నా పెరుగుతాయా? వీడేమీ చేయడు. హాయిగా స్కూలుకి వెళ్తాడు, పోతాడు, వస్తాడు. కానీ వాడి యొక్క సాధన ఏమైనా ఉందా? మార్కులు చూస్తే 100కి 100 మార్కులు. మరి 100కి 100 మార్కుల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వీడి బుద్ధి యందు ఏమైనా ఒక సమస్యను పరిష్కరించడంలో, ఒక విషయాన్ని విశదీకరించడంలో తనకు పరిజ్ఞానం లేనప్పుడు ఆ చదువు, ఆ మార్కులు ఏమైనా ఎవరికి ఉపయోగం? అందుకే ఇక్కడ మనం కూడా గురువు ఏం చేస్తారు, మార్గదర్శిగా ఉండి మనల్ని నడిపిస్తారు. సాధనంతా మనమే చేయాలి. ఎలాంటి సాధన చెయ్యాలి చూడండి, ఆ వ్యక్తి తన నేత్రాలను కూడా, అంటే నా ఆధ్యాత్మికమైనటువంటి సాధనకు నేత్రములు అడ్డు అనుకున్నారు. ఈ నేత్రములు ఉండటం వల్ల, ఈ నేత్రములతో ఉండడం కంటే అంధకారముతో ఉండి నా లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి నేను దర్శనం చేసుకోవడానికి నా సాధన నేను చేసుకుంటాను. అమ్మా నన్ను మన్నించండి, నాకున్నది ఒక్కటే జీవితం, మానవ జీవితం. ఈ జన్మలో నేను నా నా యొక్క లక్ష్యం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో నేను ఏ బంధానికి కూడా లొంగను. మీకు కావలసిన నేత్రములు తీసుకోండి అని ఆ తల్లి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడట. ఒక మాతృ స్వరూపంగా స్వీకరణ చేసి తనకు కావలసినటువంటి నేత్రాలను ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే ఈ సాధన, ఆధ్యాత్మిక సాధన అంటే, ఆత్మను తెలుసుకోవడం అంటే ఏదో మనం ఒక అరటిపండు తిన్నంత సులభంగా ఏం కాదండి. మంగలి కత్తి అంటేనే అది ఎంత పదునుగా ఉంటుంది. చాలా పదునుగా ఉంటుందండి. అంత పదునుగా ఉన్న వస్తువు మీద ఆ కాలు పెట్టి నడుస్తూ ఉంటే శరీరము మొత్తం కూడా చీల్చుకుపోతుంది. ఎంత బాధ ఉంటుంది. అంతటి బాధ ఎవరైతే అనుభవించడానికి సిద్ధపడతారో అలాంటి వారికి మాత్రమే దొరుకుతుంది తప్ప మాటలలో వచ్చేటటువంటిది కానే కాదండి మోక్షం. చాలా మంది ఏం చేస్తారు, నేను ఉపదేశం చేశాను, నీ కర్మలన్నీ కాలిపోయాయి, ఇక నువ్వు ఏంటి భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోవచ్చు, ఇక నీకు భగవంతుడు దొరికారు, నువ్వు మరణించిన తర్వాత ఇక నువ్వు పుట్టవు అని చెప్పేసి చెప్పబడేటటువంటి మాటలు. అంటే ఎవరైతే సాధన చేయడం కోసం అని చెప్పేసి సద్గురువు పాదం పట్టుకుంటారో అలాంటి వారికి అవతలి వారు చేసేటటువంటి బోధనలు ఏమవుతాయి అంటే, వాళ్ళు చేసే సాధనలో సోమరిపోతులుగా తయారు చేయడానికి అదొక వేదికగా మారుతుంది. నువ్వే సాధన చెయ్యక్కర్లేదు, నాకు దండం పెడితే సరిపోతుంది అని చెప్పేసి మరి వాళ్ళ పబ్బం గడుపుకునేటటువంటి ప్రయత్నాలలో మనం ఏం నష్టపోతున్నాం? కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి భాగ్యం అండి మానవ శరీరం దొరకటం. ఆ మానవ శరీరం దొరకడంతో పాటుగా ఈశ్వరుడు విశ్వమంతటా అణువణువునా ఉన్నాడు, ఆయనని నీ హృదయంలోనే దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి సద్గురువు దగ్గర ఉపదేశం దొరకటం అనేది, అంటే ఉపదేశం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఒక మాట, గొప్పదైనటువంటి మాట. ఆ మాట దొరకడం అనేది నువ్వు చేసుకున్న పుణ్యం. నీ పుణ్యాన్ని నువ్వు పెంచుకునే ప్రయత్నం చేస్తావా, ఇక అక్కడే ఆగిపోతావా? నీవు ధరించినటువంటి శరీరంతో నువ్వు చెయ్యవలసిన సాధన. పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేశారండి 4వ సంవత్సరంలో. ఆ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయగానే వాడు కలెక్టర్ అయిపోతాడా? వాడు ఎన్ని సంవత్సరాల పాటు ఎంత కఠోరమైనటువంటి అధ్యయనం చేస్తే వాడు కలెక్టర్ అవుతాడు? ఆ మాత్రం జ్ఞానం లేకుండానే ఏం చేస్తున్నాం మనం అంటే, నేను ఉపదేశం చేశాను, మీ కర్మలు కాలిపోయాయి అంటే గుడ్డిగా నమ్మి వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళకు పూజలు చేసి అందరూ నష్టపోతున్నారు. నేను పూజ చెయ్యొద్దని చెప్పట్లేదు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జమం అన్నారు. దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించాలన్నారు. ఆచరణలో చెప్పిన మాట నిలబడే, అంటే ఆచరణలో నిలబడేటటువంటి వారికి ఖచ్చితంగా పూజ చేయాలి. ఏది అంటే ముందు మనకి వాళ్ళలో ఏ లక్షణం ఉండాలి? ఇంద్రియ నిగ్రహం ఉండాలి. వాళ్ళు తినే ఆహారంలో, వినేటటువంటి మాటలలో, మాట్లాడే మాటలలో స్వచ్ఛత జాలువారాలి.
స్వచ్ఛత లేకుండా నేను గురువు అనేటటువంటి ఒక పేరు పెట్టుకున్నంత మాత్రాన వారికి పూజ చేసి నష్టపోవడం అనేది మన జీవితాలలో మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పనమాట. అలాంటి వాళ్ళందరినీ మనం ఏం చేస్తున్నామంటే పెంచి పోషిస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే పూర్ణమైనటువంటి శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల, శాస్త్రంలో ఏం చెప్పారో చెప్పేవాళ్ళు మనకు లేకపోవడం వల్ల, వాళ్ళు చెప్పిందే సత్యమని నమ్మటం వలన ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే నష్టపోతున్నాం. మన జీవితాలు ఇంతకుముందు దేవాలయాలకు వెళ్ళి ప్రశాంతత కోసం వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైతే సద్గురువు పాదం పట్టారో దేవాలయాలు విడిచిపెట్టారు, మేమంతకంటే గొప్పవాళ్ళం అంటున్నారు. వాళ్ళు చెప్పేటటువంటి మాటలు మాకు రామాయణం అవసరం లేదండి, మహాభారతం అవసరం లేదండి, భాగవతం అవసరం లేదని చెప్పేసి మరి మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మేము భగవంతుణ్ణి తెలుసుకున్నాం, భగవంతుడితో ఐక్యమవుతామనేటటువంటి భ్రమల చేత కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యంతో వచ్చినటువంటి ఏదైతే భగవంతుడు అంతటా ఉన్నాడనేటటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే చేజేతులా మనం జార విడుచుకుంటున్నాం. కాబట్టి కళ్ళు తెరిచి ఆచరణతో కూడినటువంటి గురుస్వరూపం ఎలా ఉంటుందంటే దేని మీద ఆశ కానీ మమకారం కానీ ఉండదు. నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను. సద్గురువు ఎలా ఉంటారు అనడానికి, పరమాచార్యుల వారికి ఒకసారి కనకాభిషేకం చేస్తానని ఎవరో భక్తుడు చాలా ఇష్టపడ్డాడు. ఇష్టపడి స్వామి మీకు మేము కనకాభిషేకం చేయాలనుకుంటున్నామంటే సరే నేను చెప్పిన చోట చేయండి అన్నారు. సరే అని చెప్పేసి మరి శిష్యుడు అడిగారు కాబట్టి మరి గురువు ఒప్పుకోవాలి కదా. సరే అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత పరమాచార్యుల వారు ఆ అభిషేకం ఎలా చేస్తారంటే ఈయనకి కనకాభిషేకం చేసేటప్పుడు కింద ఈయనను కూర్చోబెట్టేటటువంటి ప్రదేశం నీళ్ళల్లో కూర్చోబెడతారు. నీళ్ళల్లో కూర్చోబెట్టి అక్కడ కింద ఏం చేస్తారంటే ఒక వస్త్రాన్ని పరుస్తారు. ఆ వస్త్రంలో ఈయనకి బంగారంతో అభిషేకం చేసేటప్పుడు ఆ బంగారపు ఏదైతే ఆ పలుకులు ఉంటాయో బంగారానికి సంబంధించిన రజన ఉంటుందో అదంతా కూడా వస్త్రంలో ఏమవుతుందంటే నీళ్లు కిందికి పోయి ఆ బంగారం అంతా కూడా మళ్ళీ వీళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని వాడచ్చు అనమాట. ఇలా వాళ్ళు ఏం చేశారు, అలాంటి ఏర్పాట్లు చేశారు. ఈ పరమాచార్యుల వారికి కనకాభిషేకం చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే కర్రతో ఆయన ఏం చేశాడు, ఈ ఏదైతే ఆ బంగారానికి సంబంధించినటువంటి ఆ పుప్పొడి ఒక చోట సమకూరేది ఉంటుందో అక్కడ ఉన్న వస్త్రాన్ని కాలుతో పక్కకు నెడతారనమాట. నెట్టి ఆయన అభిషేకం చేయించుకొని వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు వెతుక్కుంటారనమాట, ఏంటి ఈ బంగారం అంతా ఏమైపోయింది అంటే నీళ్ళల్లో పోయింది. అంటే చూడండి, దేని మీద కూడా ఆశ కానీ అనురాగము కానీ లేనటువంటి సద్గురు స్వరూపాల యొక్క చరిత్రలు మనం చదివినప్పుడు, ఆ చరిత్రలను మనం విన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని విషయాలను వింటున్నా అర్థం చేసుకుంటున్నా ఆశతో కూడినటువంటి సద్గురువులు అని పేరు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాలు వాళ్ళకి ఎంత ఇచ్చామనేది కాదండి, నీ జీవితంలో నువ్వేం కోల్పోతున్నావనే సత్యం తెలుసుకో. నేనెందుకు దేవాలయానికి వెళ్ళకూడదు, దేవుణ్ణి నేను ఎందుకు పూజించకూడదు? దేవుణ్ణి వెతికే ప్రయత్నంలో దేవుణ్ణే మర్చిపోతారా? భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. మరి భగవంతుణ్ణి నేను ఒక కలెక్టర్ ఉద్యోగం చేయాలనుకున్నాను, కలెక్టర్ పదవినే మర్చిపోతానా? ఆ పదవి ఎలా ఉంటుందో దాన్ని అనుక్షణం నేనేం చేస్తాను, అణువణువునా నా హృదయము నిండా నింపుకొని ఆ ఉద్యోగం సంపాదించడానికి కావలసినటువంటి పరీక్షా పత్రాలన్నింటినీ కూడా ఏం చేస్తాను, నేను వాటిని సరైన సమాధానాలతో నింపేలాగా నా ప్రయత్నం చేస్తాను. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వెళ్ళి నువ్వు దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనల్ని ఎక్కడి నుంచి దూరం చేస్తున్నారంటే భగవంతుడి నుంచి దూరం చేసి మానవ పూజకు దగ్గరవుతుంది. మానవుడు ఎప్పుడు దానవురవుతాడు అంటే ఇప్పుడు మనం రమణుల్ని పూజిస్తున్నామంటే సాక్షాత్తు ఈ సృష్టిని కూడా ఆయన శాసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలున్న వ్యక్తి. సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మయే రమణులుగా ఉన్నారు, పరమాచార్యులు వారుగా ఉన్నారు. ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంటే ఉన్నది ఒక్కటే బ్రహ్మము, ఆ బ్రహ్మమును అక్కడ మనం సాక్షాత్కరింపగలిగినటువంటి అంటే తన దేహం ఏమైపోయింది, దేవాలయంగా పరమ పవిత్రమైంది. తన ఆలోచనలు, తన మాట ప్రతి ఒక్కటి కూడా తన యొక్క స్వప్రయోజనం కాకుండా లోక ప్రయోజనం కోసం ఎవరైతే నిరంతరము కూడా
మరి ఆత్మ చేత రమిస్తూ ఉంటారో, స్వార్థమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఉంటారో, అటువంటి వారు మాత్రమే సద్గురువులు. గురువుల దగ్గర ఉపదేశం తీసుకోవచ్చు కానీ, ఆత్మ ఉపదేశము నేను ఉపదేశం చెయ్యగానే నీ కర్మలన్నీ కాలిపోయాయనే మాట మాత్రం తప్పు. గురువు దగ్గర జ్ఞానానికి మంత్రం తీసుకోవాలండి. ఆ మంత్రము చేత ఏం చేయాలి? నిరంతరం భగవంతుణ్ణి ఉపాసన చేసినప్పుడు, ఆ ఉపాసన ద్వారా ఏదో ఒక రోజు ఆత్మానుభూతిని పొందినటువంటి ఒక గురు స్వరూపం నీ ఆచరణ చేత భగవంతుడు నీకు సాక్షాత్కరింపబడతాడు. ఆయన నిన్ను ప్రతి క్షణం నడుపుతారనమాట. నడిపేటప్పుడు గమనించాలి, శాస్త్రంతో ఆ గురువు యొక్క ప్రవర్తన ఉందా లేదా అని గురుగీతలో చక్కగా వివరణ చేసి ఉన్నారు. ఎటువంటి సంస్కారాలు ఉన్నప్పుడు మాత్రమే గురువు మరి సాక్షాత్తు పరబ్రహ్మమవుతారు. ఇహ సంబంధమైన భూలోకంలో ఉన్న వస్తువుల పట్ల ఆశ ఉంది, భార్యా బిడ్డల మీద మమకారం ఉంది అంటే ఆయన సద్గురువు కాదు, ఆయన గురువు అంతే. గురువు అంటే ఏంటి? తాను శాస్త్రముల యందు చదివినటువంటి జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు అంతే. సద్గురువు కావాలంటే తన లోపట ఉన్నటువంటి బ్రహ్మము చేత తాను రమిస్తూ తానే సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా మారినప్పుడు మాత్రమే ఆయన పరబ్రహ్మమవుతారు. కాబట్టి ఎవరు కూడా మరి భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకున్నప్పుడు భగవంతుడికి దూరం అయ్యేటటువంటి జ్ఞాన బోధల చేత ఎవరూ ప్రేరేపితం కాకుండా మన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును మనం దర్శనం చేయడానికి కృష్ణ పరమాత్మ ఉపాయాలు చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరుండేటటువంటి ప్రదేశాన్ని శుచిగా ఉంచుకోండి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మనః. అంటే మనకు ఆసనం గురించి మాట్లాడారు. ఆసనము అంటే ఇక్కడ చేలాజిరము అంటే ఏదైనా ఒక జింక చర్మము కానివ్వండి, పులి చర్మం కానివ్వండి, కృష్ణ పరమాత్మే వాడుకోమన్నారు అని చెప్పి ప్రాణహింస చేస్తానంటే ఒప్పుకోరండి. ఏదైనా ఒక ప్రాణి మరణిస్తే ఆ ప్రాణి యొక్క చర్మము మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకొని ధ్యానం చేయమన్నారు. కానీ నేను ధ్యానము జింక చర్మం మీద చేస్తేనే కుదురుతుంది అనేది అబద్ధం. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు? నీ మనస్సులో ఉన్నటువంటి ఏదైతే దేహమే నేను అనేటటువంటి భార్యా బిడ్డల మీద ఉన్నటువంటి ఆ అనురాగాలు మమకారాలన్నీ పోకుండా నువ్వు ధ్యానము చేస్తే ముక్తిని పొందలేవు. నువ్వు ముక్తిని పొందడానికి ఇవన్నీ నువ్వు చెయ్యాలి. ఏవన్నీ నువ్వు చెయ్యాలి? అసక్తిరన విశ్వంగ పుత్రదార గృహాదిషు. భార్యా బిడ్డల మీద ఉన్నటువంటి మమకారాన్ని పోగొట్టుకోండి. మీరందరితో కలిసి ఉండండి, కానీ ఆసక్తి లేకుండా ప్రవర్తించండి. ఆసక్తి లేకుండా అంటే ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేస్తాం. ఆ ఉద్యోగం మీద ప్రేమ పెట్టుకుంటామా? ఈ ఉద్యోగం లేకపోతే నేను లేను అంటామా? లేం కదా. అదే విధంగా ఈ శరీరంతో నువ్వు ఎటువంటి సాధన చేస్తే భగవంతుణ్ణి చేరుకోగలవో అటువంటి సాధన ఏంటట? భార్యా బిడ్డలనేది శాశ్వతం కాదు. నువ్వు కట్టుకున్న ఇల్లు అనేది శాశ్వతం కాదు. నువ్వు ఏదైతే నాకు ఈ లోకంలో పేరు ప్రతిష్టలు కావాలనుకుంటున్నావో అవన్నీ శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా నామమాత్రమైనవి, మిథ్య. మిథ్య అయిన వస్తువుల మీద ప్రేమ తగ్గించి ఈ మిథ్యతో కూడిన వస్తువులన్నీ కూడా ఏం చేస్తుంటాయి? నిరంతరము కూడా కదులుతున్నాయంటే కదిలేటటువంటి ఆత్మ చైతన్యం మీద మన యొక్క మనస్సుని ఏం చేయాలి? ఏకాగ్రపరచినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలము అంటున్నారు. అందుకే ఆయన చెప్తారు, తత్రైకాగ్రం మనఃకృత్వ అన్నారు. మీరు మీ యొక్క మనస్సును ఇన్ని వస్తువుల మీద కూడా మనస్సును ఏం చేస్తారు? పంచటం. అంటే మనస్సు యొక్క శక్తిని పంచటం కాకుండా ఒకే వస్తువు పైన మీ యొక్క మనస్సును లగ్నం చేయండి. అంటే మీకు అందరూ ఉన్నారు, భార్య బిడ్డలు, సంపదలు, తర్వాత సమాజంలో హోదా, బంధువులు, ఎన్నెన్నో విషయాలున్నాయి. ఇన్ని విషయాలను నడిపించేది ఎవరు? ఇంతమంది జీవించడానికి 84 లక్షల కోట్ల ఉపాధులన్నీ మరి జీవిస్తున్నాయంటే ఎవరు ఆధారంగా ఉన్నారు? ఆధారపూరితంగా ఉన్నటువంటి భగవంతుడి మీద మనస్సు లగ్నం చేయండి. మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అంటారు. అంటే మణులన్నీ దారము చేత ఎలా కట్టబడ్డాయి? మనం ఎన్ని రకాలైనటువంటి మణులను దగ్గర పెట్టుకున్నా
వాటన్నింటినీ హారముగా చేయడానికి ఒక దారం లేదనుకోండి, అప్పుడు ఆ మణులన్నీ కూడా హారంగా మారతాయా? మారవు. అదేవిధంగా ఇన్ని ప్రాణులు జీవించి ఉండాలంటే, ఈ ప్రాణులన్నింటికీ ఆధారమైనటువంటి శక్తి ఆత్మస్వరూపమే అయింది కాబట్టి, కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. నాకంటే వేరుగా ఏదీ లేదు. కాబట్టి మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబము, ఈ లోకము, ఈ లోకంలో ఉన్న సమస్త జగత్తు యందు ఉన్నటువంటి అన్ని విషయాలకు ఆధారమైన ఆత్మయందు మీ మనస్సును లగ్నం చేసి ధ్యానం చెయ్యండి. తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియ క్రియ అంటున్నారు. మీ యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు రకరకాల విషయాల మీద పరిగెడుతుంటాయి. నీ కన్ను ఒక విషయం కావాలంటుంది, కొన్ని రూపాలు చూడాలంటుంది. ఎందుకంటే బాగా మళ్ళీ గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు చెప్తున్నారు, మీ కన్నుకి మీ పిల్లలకు ఎలాగైతే మరి నాకు ఈ వస్తువు అంటే ఇష్టం, ఈ వస్తువు అంటే ఇష్టం లేదు అని చెప్పేసి చెప్పగలుగుతారో, అంటే ఇష్టము ఉంది, అయిష్టము ఉంది మన పిల్లలకి. ఇలా ప్రతి జీవికి కూడా. అదే విధంగా మన కన్నుకు కూడా నచ్చింది చూడడం, నచ్చంది విడిచిపెట్టడం. చెవికి కూడా నచ్చితే వింటుంది, నచ్చకపోతే వినదు. ముక్కు కూడా నచ్చిన వాసనను పీలుస్తుంది, నచ్చకపోతే విడిచిపెట్టు. అంటే ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? మన స్పర్శ కూడా అండి. ఇష్టమైన చోట నిలబడ్డామనుకోండి, నిలబడ్డప్పుడు ఏమవుతుంది? ఇష్టమైన చోట చెమట పడుతున్నా ఏమి ఇబ్బంది కాదు. ఇష్టం లేని చోట ఏసీ వేసి కూర్చోబెట్టినా అబ్బా నాకెందుకో కంఫర్ట్‌గా లేదు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఏంటి? ఇంద్రియాలకు రాగము, ద్వేషము ఉంది. నేను నోటి మాటతో చెప్పట్లేదు. శాస్త్రాధారితంగానే చెప్తున్నాను. అనేక సార్లు కూడా చెప్పాను. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చే తౌహ్యస్య పరిపందినో అంటారు 3వ అధ్యాయం 34వ శ్లోకంలో. ఏమన్నారు? ప్రతి ఇంద్రియానికి కూడా రాగద్వేషాలున్నాయి, వీటితో జాగ్రత్తగా ఉండండి. కంటికి కనపడుతున్న ప్రతి వస్తువు కూడా మీకు శ్రేయస్సునిస్తుందా అంటే విచారణ చేసి వాటిని అనుభవించాలే తప్ప మీకు నచ్చినట్టుగా వాటిని అవి నాకు ఇది కావాలి అనగా పిల్లలు ఉన్నారండి. మీ పిల్లలు కనపడిన ప్రతి వస్తువు కావాలంటారు, ఇస్తారా? వాళ్లకు ఏది మేలు చేస్తుందో దానిని మాత్రమే ఇస్తారు. అంటే మనందరికీ మన పిల్లల్ని కంట్రోల్ చేయడం వచ్చు. అంటే మనకి పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నాం బాహ్యమునందంటే ఆంతరమునందు ఉన్న మన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన శక్తి కూడా మనకు భగవంతుడు ఇచ్చారు. ఈ విషయాలు తెలియజేయడం కోసమే ఈ సంసారం అండి. మనమేం చేస్తాం? ఈ సంసారంలో ఉన్న విషయాల కోసం పరితపిస్తాం తప్ప భగవంతుడు ఈ సంసారం ద్వారా మనం తెలుసుకోగలిగినటువంటి పారమార్థికమైన సత్యం ఏదైనా ఉందా అని విచారణ చెయ్యాలి అంటే ఆత్మానుభవం పొందినటువంటి సద్గురువుల యొక్క శిక్షణలో మనం ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాం. ప్రాజ్ఞులు అంటే అంతటా బ్రహ్మమును చూస్తూ తన యొక్క యోగక్షేమములను పట్టించుకోకుండా నిరంతరం బ్రహ్మము చేత రమిస్తున్నటువంటి సద్గురు యొక్క స్వరూపము యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఇటువంటి జ్ఞానాన్ని ఎవరు చెప్పలేరు, వినలేరు కూడా. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ ఏం చెప్తున్నారు? మీ ఇంద్రియాలను ఆత్మ యొక్క శక్తి చేత ఏం చేయాలి? సంప్రోక్షణ చెయ్యగలిగే విధంగా మీరు ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకోండి. ఇప్పుడు ఆ ఇంటి కోసం అని చెప్పేసి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటాం. పిల్లలు ఎక్కడికైనా వెళ్దాము, తీర్థయాత్ర వెళ్దాము, ఏదో పిక్నిక్‌కి వెళ్దాము అన్నా, లేదు నాన్న మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, దానికోసం డబ్బు కూడబెడుతున్నాం. ఒక 2, 3 సంవత్సరాలు మీరు ఏ విషయాలు కూడా కొంచెం అవసరమైతేనే అడగండి, అనవసరంగా అడగకండి. ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి డబ్బునంతా కూడా మనం అనుకున్నటువంటి ఇల్లు కట్టుకునటానికి వాడుకోవాలి అని పిల్లలకి జాగ్రత్తలు చెప్తాం కదండి. జాగ్రత్తలు చెప్పినప్పుడు ఆ పిల్లలు కూడా ఏం చేస్తారు? అయ్యో మా ఇంటికి మేము ఒక పెద్ద ఇంట్లోకి వెళ్తామట, మాకు చక్కగా పెద్ద ఇల్లు ఉంటుందట, అందుకోసమే మా నాన్నగారు కొన్ని వస్తువులు అడగకూడదు అని చెప్పారని చెప్పి పిల్లవాడు వాడు అడిగిన ప్రతి ఫ్రెండ్కి చెప్తాడు.
మేము పెద్ద ఇల్లు కట్టుకోబోతున్నాం, పెద్ద ఇల్లు కట్టుకోబోతున్నామని వాడు కొన్ని అవసరమైన వస్తువులు కూడా వాయిదా వేసుకుంటాడు. మా నాన్నగారు ఇల్లు కట్టడం పూర్తయిన తర్వాత నాకు అది కొనిస్తారని. అంటే పిల్లలకి ఏ ఆశ ఉంటుంది అంటే ఆశ చూపించినటువంటి వస్తువు చాలా గొప్పదిగా ఉన్నప్పుడు ఆ పిల్లలు కూడా గర్వంగా స్వీకరిస్తారు. అదే విధంగా భగవంతుడు చెప్తున్నారనమాట. మీ యొక్క ఇంద్రియాలను కూడా నిగ్రహించండి. నశించిపోయేటటువంటి విషయాల పట్ల ఆకర్షణ తగ్గించుకోండి. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము వలననే మీరందరూ కూడా అంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే తృప్తి పడుతూ ఉంటాయి. మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నాలిక, మన చర్మం. ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం ఒకటి ఉంది అని చెప్పేసి మన మనసుకు, ఇంద్రియాలకు అర్థమయ్యేలాగా చెప్పి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో ఎవరైతే సక్సెస్ అవుతారో అప్పుడు ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి? తమకు ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం ఇవ్వగలిగిన శక్తి ఎక్కడ ఉందంటే నువ్వు ముందు ఏం చేయాలి? ఎత్తదగ్రే విషభివ. మొదట ఏం చేయాలి? కష్టమైన ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అందుకే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నారు. నీకున్నటువంటి వివేకంతో కూడిన వైరాగ్యమే నిన్ను కాపాడుతుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఒక వస్తువుని వద్దు అనడం కాదు, ఏం చేయాలి? వివేకంతో వద్దు అనటం రావాలి. పిల్లవాడు ఎందుకురా నువ్వు ఎక్కడికి వెళ్దామన్నా రావు అని చెప్పేసి వాడి స్నేహితుడు అడుగుతాడు. అడిగినప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్తాడు? నేను రాలేనురా బాబు అంటాడు. ఎందుకు రాలేవురా అనంటే మాకొక లక్ష్యం ఉందిరా, మా కుటుంబానికి సంబంధించి ఆ లక్ష్యం నెరవేరేంత వరకు మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళకూడదన్నారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, అందుకే మేము కొంత జాగ్రత్తగా ఉంటున్నాం, ఉంటే ఏం తప్పేంటి అంటాడు. వాళ్ళ స్నేహితుడిని కూడా వాడు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి లక్ష్యం వల్ల వాడు పొందే ఆనందం అధికంగా ఉంటుంది. ఈ రోజు స్నేహితుడితో కలిసి వెళ్ళినటువంటి పిక్నిక్ కంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన లక్ష్యం మనం పెద్ద ఇంట్లో ఉండబోతున్నాం ఇంకొక 2 సంవత్సరాలలో అని చెప్తే వాడు ఆ పెద్ద ఇంటి మీద ఉన్నటువంటి మమకారం చేత అప్పటికప్పుడు ఉన్న తాత్కాలికమైన సుఖాలన్నీ వాయిదా వేసుకుంటున్నాడు చూడండి. వాయిదా వేసుకుంటాడు. అవసరమైతే వీటి వల్ల నాకేంటి ఉపయోగమని వాటన్నింటినీ కూడా నిష్క్రమిస్తాడు. అంటే అక్కడ వాడు ఏం వాడాడు? వివేకాన్ని వాడాడు. వివేకం లేకుండా మరి వైరాగ్యం తెచ్చుకుంటాడండి. ఆ రోజున ఏముందిరా ఒక్కరోజు పిక్నిక్ పోతే దానికి 5,000 ఖర్చు పెట్టాలా? అనవసరం 5,000 ఎందుకు ఖర్చు పెట్టాలి? నేను రాను పో. రేపు హాయిగా మా ఇంట్లో మా మమ్మీతో నాకు ఇష్టమైన వంట చేయించుకొని హాయిగా నాకు నచ్చిన క్రికెట్ మ్యాచ్ చూస్తానని చెప్పేసి దాన్ని ఏం చేశాడు? ఆ కోరికకు ప్రత్యాహారం పెట్టేశాడండి. ప్రతి ఆహారం పెట్టాడు. ప్రతి ఆహారం అంటే ఏంటి? ఆ రోజున వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను కూడా చేస్తాను. ఎలా చేస్తాను? మా ఇంట్లో ఉండి మా అమ్మతో నాకు నచ్చినది వండించుకొని నేను తిని నాకు నచ్చిన క్రికెట్ మ్యాచో సినిమానో చూసి నేనేం చేస్తాను? నేను కూడా సంతోషంగా ఉంటాను. అంటే సంతోషంలో వాడు ఏం చేశాడు? ఎక్కడ డబ్బుతో జరిగేటటువంటి విషయాలను ఏం చేశాడు? డబ్బు ఖర్చు కాకుండా మరి తాను ప్రయత్నం చేయడాన్ని ఏమంటారు? దీన్నే ఆధ్యాత్మికంలో ప్రత్యాహారం అంటారు. అంటే మనందరికీ ఇవన్నీ వచ్చు. ఇవన్నీ వచ్చిన వాటిని వేటికి వాడాలి? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు యత చిత్తేంద్రియ క్రియ. అంటే మీ యొక్క చిత్తము ఏం చేయాలి? ఇంద్రియములకు సంబంధించిన సమస్త విషయాలను నశించిపోయే విషయాల కోసం కాకుండా శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును పొందడం కోసం అని చెప్పేసి వీటిని తమకున్న కోరికలన్నీ ఇంద్రియాలు తమకు ఏ ఏ విషయాలైతే కావాలనుకుంటున్నాయో శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ విషయాలన్నింటికి సంబంధించిన అనుభవాలన్నింటినీ కూడా విడిచిపెట్టి మనస్సులోకి ఏం చేస్తారు అంటే ప్రవేశిస్తారు. ఈ ఇంద్రియాలు ఏ విషయం గురించి ఆలోచించకుండా, కన్ను ఏ విషయాలు చూడాలనుకోదు, చెవి ఏ విషయాలు వినాలనుకోదు, ముక్కు నాలుక చర్మం కూడా బాహ్యమైనటువంటి విషయానందాన్ని విడిచిపెట్టి లోపట ఉన్నటువంటి ఆనందాన్ని మనసు తీసుకొస్తానని చెప్పింది కాబట్టి అని మనస్సు లోపటికి ఇవి ప్రవేశిస్తాయి. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? తత్రైకాగ్రం మనకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజాద్ యోగమాత్మ విశుద్ధయే. అంతఃకరణ యొక్క శుద్ధి కొరకు ఇందాక మనం అనుకున్నాం ఎక్కడ దొరుకుతుంది మనకు భగవంతుడు అంటే మోక్షో హి విమలం సమ్యజ్ఞాన విబోధితం.
పరిశుద్ధమైన అంతఃకరణ యందు మాత్రమే భగవంతుడు ప్రకాశిస్తానని చెప్పారు. మీరెక్కడెక్కడో వెతికినా దొరకరు. ఆకాశంలోనో లేకపోతే భూమి మీదనో, తర్వాత ఎక్కడో స్వర్గంలోనో ఎక్కడ దొరకడు భగవంతుడు. మీ యొక్క పరిశుద్ధమైన అంతఃకరణలోనే దొరుకుతారు కాబట్టి, మీరు ఒక ఆసనాన్ని చక్కగా పరుచుకొని, మీ ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సుని ఏం చేయాలి? ఏకాగ్రపరిచినప్పుడు ఏం చేయాలి? మీ అంతఃకరణ శుద్ధి కొరకు యోగమును ధ్యానించండి. యోగం అంటే ఏంటి? పరమాత్మను స్తుతించండి. అన్ని ప్రాణులలో ఉన్నటువంటి భగవంతుణ్ణే చూడడం రావాలి. భగవంతుణ్ణి చూడడం వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందరికీ అరబిందో గురించి తెలిసి ఉంటుంది కదండి. ఆ అరబిందో గారు స్వాతంత్రం కోసం అని చెప్పేసి పోరాటం చేసేటటువంటి ప్రయత్నంలో ఒకసారి జైలుకు కూడా వెళ్తారు. జైలుకు వెళ్ళినప్పుడు ఆయన తనకి పద్యాలు కావ్యాలంటే చాలా ఇష్టం. వాటన్నింటినీ రాసుకునేటటువంటి ప్రయత్నంలో భగవద్గీత మొత్తం కూడా అధ్యయనం చేశాడు. భగవద్గీతను అధ్యయనం చేసినప్పుడు ఏం జరుగుతుంది? భగవద్గీతను అధ్యయనం చేసి వచ్చిన తర్వాత ఆయన కొద్ది రోజుల్లోనే ఆయన మీద ఆయనకి శిక్ష పడకుండానే కొద్ది రోజుల్లోనే విడుదల అవుతారు. విడుదల అయినప్పుడు ఆయన చెప్తారు, నేను కృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందాను. మరి ఏ చెట్టు అయితే అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? వృక్షాలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ వృక్షాలు, వీళ్ళు మనుషులు అంటున్నాం. ప్రతి ఒక్కరిలో ఆ కృష్ణ పరమాత్మను దర్శనం చేయడం ప్రారంభించడానికి ముందు ఒక్క మాట చెప్పాడు. నాకు కృష్ణ పరమాత్మయే చెట్టు నీడగా ఉండి ఎండ నుంచి నన్ను రక్షిస్తున్నాడు అన్నారు. మనమేం చేస్తాం? ఎండగా ఉందని చెప్పి ఏదైనా ఒక పచ్చగా ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకొని పక్కకు వెళ్ళిపోతాం. చెట్టుకి కృతజ్ఞతలు చెప్తామా చెప్పమా అనేది మన యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఈ చెట్టుగా ఉండి నన్ను రక్షించేదెవరు? కృష్ణ పరమాత్మయే చెట్టుగా ఉండి నాకు ఏం చేస్తున్నాడు? నన్ను ఎండ నుంచి కాపాడుతున్నాడని చెప్పడంతోనే ప్రారంభించి సమస్త ప్రాణులలో ఉన్న భగవత్ శక్తిని దర్శనం చేయగలిగినటువంటి స్థితిలోకి తాను పొందాడట. అంటే అలా మనం కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తూ ఆ భగవద్ దర్శనం పొందడానికి కావలసింది ఏంటంటే నీకు శుద్ధమైన అంతఃకరణ. ఎవరి మనస్సు అయితే శుద్ధంగా ఉంటుందో, ఎవరి మనస్సులో అయితే దేహ సంబంధమైన విషయాల మీద రెండు ఉండకూడదండి. ఏంటిది? ఇష్టము అయిష్టము, రాగము ద్వేషం అనే రెండు విషయాలను గనక మనం విడిచిపెట్టగలిగితే, నాకు ఈ పదార్థం అంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, ఈ వస్తువు అంటే ఇష్టం, ఇదంటే ఇష్టం అనేటటువంటిది వదిలిపెట్టాలి. వీళ్ళు ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అనేటటువంటిది కూడా ఉండకూడదు. ఇష్టము ఉండకూడదు, అయిష్టము ఉండకూడదు. ఇష్టము అయిష్టం అనే రెండింటి పట్ల ఎవరైతే బంధించబడతారో వాళ్ళు కర్మబంధంలోకి వెళ్ళిపోతారు. కర్మ బంధనంలో నుంచి బయటపడాలి అంటే నీకు భగవంతుడు ఏదిస్తే దానితో సంతోషంగా ఉండు. పరమాత్మ మనకు ఉపాయాలు చాలా చక్కగా చెప్తారనమాట. యదృచ్ఛా లాభ సంతుష్ట అంటారు. ఉన్నదానితో తృప్తిగా ఉండండి అంటాడు కృష్ణ పరమాత్మ. ఉన్నదానితో తృప్తిగా ఉండడము అంటే నీకు ఏదైతే మనం వెంటనే అంటాం, లోకమంతా చక్కగా గొప్పగా తిరుగుతుందండి, మమ్మల్ని మాత్రం ఎప్పుడూ ఈ దౌర్భాగ్యంతోనే బతకమంటారా అంటే కృష్ణ పరమాత్మ ఏమంటారు? మీరు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మఫలాలే అనుభవిస్తున్నారు. ఆ కర్మఫలాలను అనుభవించడంలో ఈ జన్మ ప్రయత్నము చేత నేను శాస్త్రమునందు చెప్పబడినటువంటి సత్కార్యం చెయ్యండి. ఆ సత్కార్యము మీరు అనుభవించేటటువంటి ఏదైతే ఏమంటారు దౌర్భాగ్యము, దుర్భరత్వము, ఏదైతే దారిద్ర్యం ఉందో ఆ దారిద్ర్యం నుండి మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటాడు. అంటే దరిద్రంలో నుంచి రక్షింపబడాలంటే పూర్వజన్మలో నాకు ఇలా జరిగిందని చెప్పేసి బాధపడుతూ కూర్చోవడం కాకుండా ఈ జన్మ ప్రయత్నం చేత నేను చెప్పిన పని చేయండి చాలు. అప్పుడు మీకు నేను ఏం కావాలో ఇస్తాను, ఇచ్చిన దాన్ని నిలబెడతానని కూడా అంటారు కృష్ణ పరమాత్మ. మీకేం కావాలో చెప్పండి, ఆ కావలసిన దాన్ని నేను ఇచ్చి నిలబెడతాను అంటున్నారు. అంటే భగవంతుడు ఎక్కడా మనల్ని ఇబ్బంది పెట్టరు. మీరు నేను జీవితాంతం ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనే ఉండాలా అంటే
అవసరం లేదు అంటున్నాడు. నేను చెప్పిన కార్యం చేస్తే చాలు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటారు 9వ అధ్యాయం 22వ శ్లోకంలో. మీరు నేను చెప్పిన పనిని చేస్తే చాలు, మీకేం కావాలో అది ఇస్తాను, అది యోగం. ఇచ్చిన దాన్ని నిలబెడతాను, క్షేమం. అంటే భగవంతుడు మిమ్మల్ని నేను కాపాడతాను. నేను చెప్పిన ధర్మాన్ని మీరు ఆచరిస్తూ లోకము చేత ఆచరింపచేసేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా నా యొక్క అనుగ్రహం ఉంటుంది అన్నారు. దీనికోసం అని చెప్పేసి ఒక చిన్న ఉపమానం. ఒక ఒక చోట నీళ్లు, ఒక పెద్ద ఎడారి, ఆ ఎడారిలో ఒక చోట నీటి జలం ఉంటుందండి. చాలా కొద్ది లోతులో, ఒక సుమారు ఒక 4 అడుగులు అంత లోతులో శుద్ధమైన జలం ఉంటుంది. ఆ జలాన్ని తాగితే అసలు ఎన్నడూ తాగనటువంటి కొబ్బరి నీళ్లు తాగితే ఎంత తియ్యగా, ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంత స్వచ్ఛమైనటువంటి నీటిని ఒకరోజు అటుగా వెళ్తూ ఒక రాజుగారు ఆ నీటిని తాగుతారనమాట. ఆ నీటిని తాగి పరమ సంతోషపడతాడు. అయ్యో, ఎడారిలో నీళ్ళే ఉండవు, అలాంటిది ఇక్కడ ఇంత స్వచ్ఛమైన నీరు అసలు ఎలా సాధ్యమవుతుంది అని ఆశ్చర్యపోతున్న సందర్భంలో ఒక సత్పురుషుడు, ఒక సాధువు అటుగా వెళ్తూ చెప్తారు, నాయనా ఇది శుద్ధమైనటువంటి జలము. ఈ నీళ్లను తాగినటువంటి వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యములు ఉన్నప్పటికీ కూడా ఆ అనారోగ్యములన్నీ పోతాయి. ఇది ఔషధంతో కూడినటువంటి జలం కూడా, మంత్ర జలము అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆ రాజుగారికి ఆశ కలుగుతుంది. అయ్యో, మా రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి నీళ్ళు అందిస్తే వీళ్ళు, మా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఆ ఎక్కడైతే నీటి దార ఉందో, ఒక బావిలాగా ఉందో, దాన్ని కాస్త విశాలంగా చేపించి దాని చుట్టూ కూడా గోడలు పెట్టేసి మెట్లు పెట్టేసి అటుగా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళ కోసం అక్కడ ఒక దేవాలయం కట్టించారు, రకరకాలైన సత్రాలను కట్టించారు. కట్టించి ఆ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ నీళ్లు తాగేలాగా అక్కడ ఏర్పాట్లు చేశారు. అక్కడ ఒక ఇద్దరు, ఒక కొంతమందిని రక్షక భటులను కూడా పెడతారనమాట. అంటే వేరే ఏ వన్యప్రాణులు కూడా రాకుండా ఏర్పాట్లు చేస్తారు. ఇలా ఏర్పాట్లు చేసిన కొద్ది రోజులకి ఎవరైనా, అంటే ఇప్పుడు ఏమయ్యేది అంటే అక్కడ నీటి దగ్గర రాజ్యానికి కొంచెం దూరంగా ఉంటుంది. రాజ్యానికి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఏంటి, ఒక నెల రోజుల పాటు ఒక సైన్యం, ఒక గ్రూపు వెళ్ళడం సైన్యం, తర్వాత మళ్ళీ వాళ్ళు ఏంటి రాజ్యంలోకి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడ కొంతమంది రావడం, ఇట్లా జరుగుతుండేది. కొద్ది రోజులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ఆ ఎడారి దగ్గరికి మమ్మల్ని పంపించకుంటే బాగుండు, ఆ నీళ్లు తాగడం వల్ల మాకు అనారోగ్యాలు వస్తున్నాయి అని చెప్పేసి అక్కడున్న జనాలందరూ అనుకుంటారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. సాధువు గారు చెప్పారు అవి మంత్రజలం అని, చాలా రుచికరమైనటువంటి నీళ్ళని. మరి ఎందుకు ఈ నీళ్లు ఇలా ఎందుకు మారాయి అంటే, కొద్ది రోజులకు ఆ నీళ్లు ఏమయ్యాయి అంటే చాలా చేదుగా మారిపోయాయట. ఆ నీళ్లు తాగడం వల్ల అక్కడున్న పశువులకి, తర్వాత అంటే కొద్ది రోజుల పాటు రక్షణ కోసం వస్తారు కదా, వాళ్ళందరికీ అనారోగ్యం కూడా వచ్చేదట. రాజుగారు ఆలోచించారు, సాధువు గారు చెప్పడం వల్లే కదా నేను ఇన్ని ఏర్పాట్లు చేశాను, నేను కూడా స్వయంగా ఆ నీళ్లు తాగి కూడా ఉన్నాను, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, మంత్రులందరికీ చెప్పారట. మనకి చెప్పినటువంటి ఆ సాధువు గారు ఎక్కడున్నా తీసుకురండి అంటే, మరి సాధువులంటే అక్కడక్కడే భగవత్ సంబంధమైన ధ్యానం చేసుకుంటారు కదండి. ఒకరోజు ఆ సాధువు గారిని పిలిపించి తీసుకొచ్చారు. ఏంటండి మీరు శుద్ధ జలం అని చెప్పారు, మంత్రజలం అని చెప్పారు, అందుకోసం అని చెప్పేసి నేను ఎవరూ వెళ్ళనటువంటి ఆ ఎడారి ప్రాంతంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాను, మరి ఆ ఏర్పాట్లన్నీ ప్రజలకు సంతోషాన్ని ఇవ్వకపోగా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి కదా, ఏంటండి పరిస్థితి అని అంటే, నిజంగా అవి శుద్ధ జలం నాయన, ఆ శుద్ధ జలం ఎలా తయారైందో నీకు తెలియకపోవడం వల్ల నువ్వేం చేసావు, ఇవాళ నువ్వు ఇన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు ఏదో మేలు చేద్దామనుకున్నావు, కానీ అసలు ఆ నీరు పడడానికి కారణం ఏంటంటే, ఎడారిలో ఒక రోజున ఒక పిచ్చుక చాలా దాహార్తితో తన ఊపిరి పోతుందన్న క్షణంలో అక్కడ
ఆ పిచ్చుక పడిపోయింది. ఆ పిచ్చుక పడిపోయినప్పుడు అక్కడ ఏమైందంటే ఒక చిన్న నీటి చెమ్మ పడింది. నీటి చెమ్మ ఉందట. అంటే మామూలుగా ఎడారిలో ఇసుకలో. ఆ నీటి చెమ్మలో ఈ చిన్న పిచ్చుక ఏం చేసింది? ఆ రెక్కలను అల్లార్చటం ద్వారా ఏం చేసిందంటే కొంత స్వాంతన పొందింది. ఊపిరి పోతుందేమో అనుకునేటటువంటి సమయంలో చల్లగా ఉన్నటువంటి ఆ తడి ఉన్నటువంటివి ఆ ఇసుకలో పడినప్పుడు కొద్దిగా స్వాంతన పొంది అప్పుడు ఏం చేసింది? రెక్కలతో ఏం చేస్తుందంటే అక్కడున్న ప్రదేశాన్ని కొద్దిగా పక్కకు జరిపింది. ఇప్పుడు అలా కాగానే అది వెళ్ళిపోయిందన్నమాట. అంటే ఊపిరొచ్చేసింది, వెళ్ళిపోయింది. తర్వాత అటుగా వెళ్తున్నటువంటి ఒక గద్ద కూడా ఒకరోజు ఎడారి యొక్క తాకిడి తట్టుకోలేక, ఆ ఎండ వేడిమికి తట్టుకోలేక, ఆ నీటి చెమ్మ ఉన్నటువంటి ప్రదేశంలో పడిపోయి, ఇప్పుడు అది కూడా స్వాంతన పొందుతుంది. అప్పుడు అదేం చేసింది? కాస్త రెక్కలతో అది కూడా ఇంకొద్దిగా ప్రదేశాన్ని విశాలం చేసిందనమాట. ఇలా తర్వాత కొన్ని కొన్ని తర్వాత అటుగా వెళ్తున్నటువంటి ఏదో ఒక నక్కొచ్చేసింది. ఆ నక్క కూడా నీటి కోసమని చెప్పి నీటి తడి ఉంది అని చెప్పేసి అది తవ్వడం ప్రారంభించింది. ఇలా ప్రాణులన్నీ కూడా ఇలా ఒక్కొక్క ప్రాణి కూడా వచ్చి వాటి యొక్క దాహార్తిని తీర్చుకోవడం కోసం. అంటే ఒక పిచ్చుక ఇలా ఇలా అంటే కొన్ని నీళ్లు పడ్డాయండి. ఒక తర్వాత ఒక గద్ద కొంచెం రెక్కలతో కొంచెం అంటే ఇంకొంచెం నీళ్లొచ్చేసాయి. తర్వాత ఇంకొక ప్రాణి వచ్చినప్పుడు ఇంకొంచెం పెద్దగా విశాలంగా అయిపోయి ఒక రోజున ఏనుగులు కూడా వచ్చి వాటి యొక్క దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు అవి లోతుగా ఏం చేశాయి? ఆ నీటిని, ఆ ఇసుకనంతా కూడా పక్కకనేసి ఆ నీళ్ళన్నీ నింపారు. అంటే ఏంటి? ఒకరి యొక్క అంటే వాళ్ళేం చేశారు? ఆ వన్యప్రాణులన్నీ కూడా తమ యొక్క దాహాన్ని తీర్చుకోవడంలో చేసిన ప్రయత్నము ఇక్కడ శుద్ధ జలంగా మారింది. అంతేగాని అందులో ఏవి కూడా నీళ్లు తాగి నేనే వాడుకోవాలనేటటువంటి స్వార్థమేమీ లేదండి. ఇక్కడ ఏదైనా ఆ పిచ్చుక తన దాహాన్ని తీర్చుకొని వెళ్ళిపోయింది గాని, నేనిక్కడే ఉండిపోతాననుకుందా? లేదు. ఏ ప్రాణి అయినా తన యొక్క దాహార్తిని తీర్చుకునే ప్రయత్నంలోనే అక్కడున్నటువంటి ప్రదేశాన్ని వెడల్పు చేసి, ఆ నీటి యొక్క నీటిని పెంచటం జరిగింది. అంతేగాని ఇది నాకే కావాలనే స్వార్థం లేదు. ఇవాళ మీరేం చేశారు? ఆ నీటిని ఏ ప్రాణి తాగకుండా ఉండాలని కొంతమంది రక్షక భటులందరినీ కూడా కాపలా పెట్టి మనుషులు మాత్రమే తాగాలనుకున్నారు. వన్యప్రాణులు ఏర్పాటు చేసుకున్నటువంటి నీటిని ఆ నీటి కుంటని మీరేం చేశారు? మీ స్వార్థం కోసం మనుషుల యొక్క ప్రయోజనం కోసం ఒక్క వన్యప్రాణి కూడా ఆ నీళ్లు తాగకుండా మీరు చేశారు కాబట్టి ఆ శుద్ధ జలం అనేది ఏమైంది అంటే చాలా విషపూరితమైనటువంటి నీళ్లుగా మారాయంటే అప్పుడు రాజుగారు క్షమించండి సాధువు గారు, కేవలం మనుషులకు మాత్రమే దక్కాలి అనుకున్నాను. ఇది వన్యప్రాణులకు సంబంధించిన ప్రదేశం అనే మాట కూడా మర్చిపోయాను. నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని అనుకున్నాను కానీ వన్యప్రాణుల వల్ల ఇది ఈ నీటి కుంట ఏర్పడిందనే విషయం మర్చిపోయి నేను ఇలా చేశానని చెప్పి అక్కడ ఆ రక్షక భటులందరినీ కూడా పంపించేసి ఆ చుట్టూ పెట్టినటువంటి గోడలన్నీ కూడా తీసేశారట. తీసేసి అక్కడ ఒక దేవాలయము, తర్వాత సత్రాలన్నీ ఉండేవి. ఇప్పుడు కొద్ది రోజులకి ఏమైంది? మళ్ళీ ఆ వన్యప్రాణులు ఏం చేస్తున్నాయి? నీటి కోసం అని చెప్పేసి అందులోకి వచ్చి ఆ నీళ్లు తాగడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా శుద్ధ జలంగా మారిపోయాయి. అంటే సమస్త ప్రాణులయందు నేనున్నాను, సర్వస్య చాహం హృది సన్నివిష్టో అని కేవలం మనుషుల్లోనే భగవంతుడు ఉంటారని చెప్పలేదు. సమస్త ప్రాణులయందు భగవంతుడి యొక్క స్వరూపము తానే అయి ఉన్నాడు. నేనే ఉన్నాను, ఎవరో నా అంశల్ని అని కూడా అండనమాట పరమాత్మ. నేనే ఉన్నాను, సమస్త ప్రాణులయందు కూడా నేనున్నానని చెప్పారు. అన్ని ప్రాణుల యొక్క మేలును కోరుకున్నటువంటి వారికి ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది. అంతేకాని నేను, నా కుటుంబము, నా ఊరు మాత్రమే బాగుండాలనుకోవడం కాదు. సమస్తమునందు ఉన్న భగవంతుణ్ణే దర్శనం చేయడం. అరబిందో ఏం చేశారు? తనకు రక్షణనిచ్చినటువంటి చెట్టులో కృష్ణ పరమాత్మను చూశారు. తనకు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళలో భగవంతుణ్ణి చూశారు. తన చుట్టూ తనని ద్వేషించే వాళ్ళలో భగవంతుణ్ణి చూశారు. సమస్త ప్రాణులయందు కూడా భగవంతుణ్ణి చూసినటువంటి వారు. ఆయన అలా ఆయనకి భగవత్ సంబంధమైనటువంటి సాక్షాత్కారం జరిగిన తర్వాత బెంగాలీలో ధర్మ అనే ఒక పత్రిక ద్వారా ఆనాటి కాలంలో ఏం చేశాడు? మరి దేశానికి సంబంధించి స్వాతంత్రం సంపాదించడంలో తన వంతు పాత్రను తాను పోషించారు. ఇలా వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంలో అంతటా ఉన్న భగవంతుణ్ణి దర్శనం చేసిన తదనంతరమే
వాళ్ళు ఏం చేశారు? తమ కుటుంబాలను కూడా విడిచిపెట్టి మరి స్వాతంత్ర సమరంలో వాళ్ళు కూడా పాల్గొన్నారంటే, అంతటా భగవంతుడున్నాడని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఏం చేస్తారు? భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసమని చెప్పేసి, లోకానికి ఉపకారం చేసే ప్రయత్నంగా వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తారు. భగవంతుడు చెప్తున్నారు, మీ లోపట ఉన్న భగవంతుడు దొరకాలి అంటే, నేను లోకానికి ఏమీ చెయ్యను, ధ్యానం మాత్రం చేసుకుంటాను అంటే భగవంతుడు దొరకడండి. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీ యొక్క మనస్సును బాహ్య సంబంధమైన విషయాల మీద విడిచిపెట్టి లోపట ఉన్న భగవంతుణ్ణి దర్శనం చేసి, ఆ భగవంతుడి కోసం ప్రయత్నం చేయమంటే, మీరు ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళలో భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిని సంపాదించుకొని, అప్పుడు మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ లోపట ఉన్నటువంటి ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, మీరు ధ్యానములో పరిపక్వతను పొందాలి అంటే ముందు అంతటా భగవంతుడున్నాడనే సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని, ఆ భగవంతుడికి మీరు అంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రాణికి మీ వల్ల ఎంతో కొంత ఉపకారం జరిగేలాగా ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో, అలాంటి ప్రయత్నం చేసిన వారికి నేను దొరుకుతానంటున్నారు. అంటే భగవంతుడు లోపటున్న ఆ భగవంతుణ్ణి పట్టుకోవడానికి, బాహ్యమునందు ఉన్నటువంటి విషయాలలో భగవంతుణ్ణి చూడటం రావాలి. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని చెప్పేసి మీరు వెతకటం అనేది ఎలా ఉంటుంది అంటే, పరమాత్మ చెప్తున్నారు, భగవంతుడు మన చూపులో కేవలం వస్తువులు విషయాలు కనపడవచ్చు, కానీ భగవంతుడి యొక్క శక్తిలో ఒక గదిలో ఏర్పాటు చేయబడినటువంటి బొమ్మల మాదిరిగా ఆత్మయందు 84 లక్షల రకాల ఉపాధులతో కూడినటువంటి జగత్తు, తర్వాత బ్రహ్మాండములన్నీ కూడా ఆత్మయందే ప్రతిష్ఠింపబడ్డాయి. కాబట్టి ఆత్మ యొక్క శక్తి చేతనే మనం అందరం జీవిస్తున్నాం. ఆత్మయే అంతటా ఉంది అన్నప్పుడు ఏం చెప్పట్లేదండి భగవంతుడు. ఒక్కటే ఒక మాట, ప్రతి ప్రాణికి మీ వంతుగా ఎంతో కొంత ఉపకారం చేసే ప్రయత్నం చేయండి చాలు. ఇంకా మీరేం చెయ్యక్కర్లా. ఏదో ఒకటి చిన్నదైనా పర్వాలేదు, చిన్న ఉపకారమైనా చేయండి. అందరిలో భగవంతుణ్ణి చూడగలిగినటువంటి శక్తిని సంపాదించుకోండి. ఆ శక్తి ఎలా వస్తుందంటే, లోపట ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనం ఎలా పొందాలో దానికి సంబంధించినటువంటి ఈ దేహం పరమాత్మ మనిషికి మరి ఇచ్చాడు కాబట్టి, మరి నిట్ట నిలువుగా ఉండగలిగినటువంటి మనకు శరీరం ఇచ్చాడు. ఆ శరీరంతో నువ్వు చేసేటటువంటి సాధన ఏమవ్వాలి? ఆ లోపట ఉన్నటువంటి కుండలిని శక్తిని సహస్రారానికి పంపించేలాగా నువ్వు కొంత ధ్యానము కూడా చెయ్యాలి. ఆ ధ్యానము ద్వారా అంటే జ్ఞానము ధ్యానము ఏకమైనప్పుడు నువ్వు పరమసిద్ధిని పొందగలవు అని చెప్పేసి, ఈ శరీరంతో సాధన ఎలా చేయాలో తర్వాతి శ్లోకాలలో వివరణ చేశారనమాట. దాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.